గౌతమ్ గంభీర్, అజిత్ అగర్కర్ కారణంగా చక్కగా 2027 వరల్డ్ కప్ వరకు ఆడాల్సిన రోహిత్ శర్మని మూడో వన్డే కూడా అంటే లార్డ్స్ వేదికగా జరగబోతున్న మూడో వన్డేలో కూడా ఆడిస్తారో లేదో అన్న పెద్ద కన్ఫ్యూషన్ లో పడిపోయారు. అయితే నిజానికి రోహిత్ శర్మని ఫర్ ద ఫస్ట్ టైం ఇలా చేయలేదండి. గతంలో ఐపీఎల్లో ముంబై జట్టు కానీ అలాగే మన భారత జట్టు కానీ రోహిత్ శర్మను చాలా ఎక్కువగా టార్గెట్ చేసింది. కారణం ఏంటో చెప్పమంటారా? అయితే రోహిత్ శర్మని డైరెక్ట్‌గా నువ్వు వెళ్ళిపో కానీ, లేకపోతే వేరే విధంగా కాకుండా తుది జట్టులో అవకాశం ఇవ్వకపోవటము, అలాగే దానికి సరైన రీజన్స్ చెప్పకపోవటము చేస్తున్నారు. ముఖ్యంగా గౌతమ్ గంభీర్ ఎప్పటినుంచో సీనియర్ల పైన ఇటువంటి టార్గెటింగే చేస్తూ వచ్చాడు. అయితే నేరుగా నువ్వు వెళ్ళిపో అంటే రోహిత్ శర్మకి ఖచ్చితంగా 2027 వరల్డ్ కప్ ఆడాలన్న కోరిక బలంగా ఉంది. ఈ నేపథ్యంలో నేను వెళ్ళలేను అని ఎంతోమంది బీసీసీఐ ఆఫీషియల్స్‌తో మాట్లాడారు. కానీ తన పర్ఫార్మెన్స్ బాలేదని, కేవలం తక్కువ పరుగులకే అవుట్ అయిపోతున్నాడని రకరకాలుగా తనకి కారణాలు చెప్పి జట్టు నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఈ క్రమంలో అజిత్ అగర్కర్ కానీ, ఇక్కడ గౌతమ్ గంభీర్ కానీ రోహిత్‌ని రిటైర్మెంట్ కోసం ప్రెషర్ చేసే ముందు 3 ప్రశ్నలకి సూటిగా సమాధానం చెప్పాలి. అదేంటంటే రోహిత్ ఒక్కడే స్ట్రగుల్ అవుతున్నాడా? ఇంగ్లాండ్ పరిస్థితుల్లో భారత బ్యాటర్లు అందరూ తడబడుతున్నారు. రోహిత్ మాత్రమే కాదు, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ ఇలాగ ప్రతి ఒక్కరూ ఒక్క శుభమాన్ గిల్ తప్పించి ప్రతి ఒక్కరూ కూడా పరుగుల కోసం విపరీతంగా ప్రయత్నిస్తున్నారు. కొత్త బంతి స్వింగ్ అవ్వడం, అదనపు బౌన్స్ వంటి పరిస్థితులు ఓపెనర్లకు సవాలుగా మారాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్క రోహిత్నే టార్గెట్గా చేయటం కరెక్ట్ కాదంటున్నారు. ఇక రెండవ ప్రశ్న, రోహిత్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత అతడు తన బ్యాటింగ్ శైలిలో మార్పులు చేసుకున్నాడు. దూకుడుగా ఆడే విధానాన్ని బదులు పరిస్థితిని అర్థం చేసుకుని పిచ్ కండిషన్స్ తగ్గట్టుగా ఆడటం మొదలుపెట్టాడు. తర్వాత స్వదేశంలో వెస్టిండీస్తో జరగనున్న తదుపరి వన్డే సిరీస్లో అతడికి మరొక అవకాశం ఇస్తే తన పాత ఫామ్ని తిరిగి తెచ్చుకునే అవకాశం ఉంటుంది కదా. గణాంకాల పరంగా చూసిన రోహిత్ పరిస్థితి అంత నిరాశాజనకంగా ఏం లేదు. గత 12 నెలల్లో భారత్ తరఫున వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో 2వ స్థానంలో నిలిచాడు రోహిత్. మరి రోహిత్ పర్ఫార్మెన్స్ బాలేదని ఎలా చెప్తారు? దానికి తోడు ఏకంగా 20 kgs వెయిట్ లాస్ అయ్యాడు. ఫీల్డింగ్ అలాగే బ్యాటింగ్లో సూపర్గా రాణిస్తున్నాడు. స్ట్రైక్ అతనికి తగ్గట్టుగా లేకపోయినా జట్టులో అతడు స్థానం కోల్పోయేంత గొప్పగా ఏమీ అతను తప్పు చేసేలేదు. అయితే తరచూ యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడం అవసరమే, కానీ రోహిత్ వంటి సీనియర్లు ఒకళ్ళు లేదా ఇద్దరు జట్టులో ఉండడం అవసరం. 2027 ప్రపంచ కప్కు ఇంకా సమయం ఉంది. దానికి తనకి అవకాశం అనేది ఇవ్వాలి. అలా ఇవ్వకుండా వాళ్ళు నచ్చినట్టు వాళ్ళు చేసేయడం కరెక్ట్ కాదు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.